చెర్ల నీళ్లు పోయి చెరువెనక పడ్డాక మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉంటది? బీఆర్ఎస్ పని కూడా గట్లనే ఉన్నది. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ అన్ని చేస్తున్నాము, ఇంకా వాళ్ళతోటి మాటలేంది అన్నట్టు దూరం కొట్టిర్రు. క్యాడర్ కూడా ఏమని చెప్పుకుందామంటే దగ్గరకు రానిలేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా గదే సీన్ రిపీట్ అయింది. ఎంత ప్రచారం చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, సర్కార్ మీద ఎన్ని నిరసనలు చేసినా జనమైతే కారును దగ్గరికి తీయకపోగా షీ కొట్టినంత పని చేసిర్రు. గిట్లైంది పార్టీకి అని పోస్ట్ మార్టం చేసుకుంటుంది. ఇప్పుడు పార్టీ లీడర్లతోటి కేసీఆర్ సమీక్ష చేసిండు. కేటీఆర్, హరీష్ సారు, సీనియర్లంతా హాజరుపడ్డారు. ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ జాగల పడిపోవడం ఏందన్న కారణాల మీద ఆరా తీసిర్రు. ముందుగాలటి సంధి మెదక్ సీట్ పక్కా గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నా ఎట్లా చేజారిపోయిందని కేసీఆర్ సార్ జర నారాజు అయినట్టు తెలుస్తున్నది. అన్ని పార్లమెంట్ స్థానాల మంచినే ప్రచారం చేసినా 6 నెలలనే కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజల వ్యతిరేకత వచ్చిందని, నీళ్లు ఒడ్ల కొనుగోళ్ల కాడ నిరసన చేపట్టినా జనం ఎందుకు గులాబీ పార్టీని ఆదరించలేదని కేసీఆర్ సార్ నేతలతో అనుకొచ్చిందట. బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగులు సైతం సక్సెస్ అయినాయి. కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదు? తప్పిదం ఎక్కడ జరిగింది? కేసీఆర్ సార్ పార్టీ లీడర్ ప్రశ్నించిందట.